మీ కార్ కి బెస్ట్ సెరామిక్ కోటింగ్ ప్రీమియర్ కేర్ అపెక్సర్ కార్ డీటెయిలింగ్ స్టూడియో ఫర్ కాంటాక్ట్. ఆంధ్రప్రదేశ్ ఏజెన్సీ ప్రాంతంలో భద్రతా బలగాలు మావోయిస్టులపైన మరొకసారి ఉక్కుపాదం మోపారు. మావోయిస్టులపైన వరుసగా 2 రోజులలో జరిగినటువంటి ఎన్కౌంటర్లలో మొత్తం 13 మంది మావోయిస్టులు హతమైపోయారు. ఈ ఘటనలతో ఏపీ సరిహద్దులలోని మన్యం ప్రాంతం ఒక్కసారిగా ఉలికిపడింది. నవంబర్ 18న మొదటి ఎన్కౌంటర్లో హిడ్మా అతడి భార్య సహా 6 మావోలు మృతి చెందగా ఈరోజు 19వ తేదీన ఉదయం జరిగినటువంటి మరో ఎన్కౌంటర్లో 7 మావోయిస్టులు నేలకొరిగారు. చనిపోయిన వారిలో కీలక నేతలు కూడా ఉన్నట్లు తెలుస్తుంది. భారీ ఎన్కౌంటర్లతో మావోయిస్టు దళాలకు కోలుకోలేని దెబ్బ తగిలింది. ఇదే సమయంలో ఏపీ వ్యాప్తంగా విస్తృత తనిఖీలు చేపట్టిన పోలీసులు మావోయిస్టు సానుభూతి పరులు దళ సభ్యులుగా అనుమానిస్తున్న వారిని భారీగా అరెస్టులు చేశారు. దీంతో మన్యం ప్రాంతంలో హై అలర్ట్ కొనసాగుతుంది. పోలీసులు ఎక్కడికక్కడ అప్రమత్తమై కూంబింగ్ తనిఖీలను కూడా మరింత ముమ్మరం చేశారు. ఇంకా అడవులలో తప్పించుకొని తిరుగుతున్న మిగిలిన మావోయిస్టులను కూడా లొంగిపోవాలంటూ ఇప్పటికే ఏపీ పోలీసులు హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఎవరు లొంగిపోవాలనుకున్నా కూడా పూర్తిగా వారందరికీ కూడా లొంగిపోవడానికి అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేస్తామంటూ కూడా చెప్తున్నారు. ఒకవేళ నమ్మకం లేకపోతే మీడియా త్రూ అయినా వచ్చి మీరు లొంగిపోవచ్చు అంటూ కూడా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఇక ప్రస్తుతం అల్లూరి జిల్లాలోని మన్యంలో తాజా పరిస్థితికి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి శివప్రసాద్ లైవ్లో అందిస్తారు. శివప్రసాద్, ప్రస్తుతం మన్యం ప్రాంతాల్లో పరిస్థితి ఏంటి? ఉదయమే మరొక ఎన్కౌంటర్ కూడా జరిగింది. ప్రస్తుతం అక్కడ కూల్ వాతావరణమైన ఉందా? మరలా ఇంకా ఎన్కౌంటర్కి సంబంధించినటువంటి ఉద్రిక్త వాతావరణం కొనసాగుతుందా? ప్రస్తుతం ఏజెన్సీ వ్యాప్తంగా కూడా ఈ మావోయిస్టుల అలజడే కనబడుతున్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే నిన్న పోలీసులకి మావోయిస్టులకి మధ్య మారేడుమిల్లి అటవీ ప్రాంతంలోనే ఎన్కౌంటర్ జరిగింది. ఏదో టైగర్ క్యాంప్ పోతే అక్కడ 6 మృతి చెందారు. ఈ నేపథ్యంలో హిడ్మా ప్రధాన కీలక నేతగా ఉన్న హిడ్మా కూడా మృతి చెందడంతో ఒకసారి ఈ ప్రాంతం అంతా కూడా ఉలిక్కి పడినట్టు అయింది. ఎందుకంటే ఈ షెల్టర్ జోన్, ఏజెన్సీ వ్యాప్తంగా ఉన్న షెల్టర్ జోను కావడంతో ఈ మారేడుమిల్లి ప్రాంతానికి మావోయిస్టులు వస్తున్నారనే ఒక ముందస్తు సమాచారంతోనే ఈ పోలీసు బలగాలు భారీగా ఈ అటవీ ప్రాంతానికి చేరుకున్నాయి, ఈ టైగర్ క్యాంప్ పరిసర ప్రాంతాల్లోని. ఈ నేపథ్యంలో నిన్న ఉదయం 6-7 గంటల ప్రాంతంలో ఇక్కడ ఎదురుకాల్పు పోలీసులు మావోయిస్టులు ఎదురు కావడంతో ఒక్కసారి ఎదురుకాల్పులు అవడంతో ఈ ఘటనకు చెంది 6 మృతి చెందారు. అందులో మనం ఇప్పటికే చూసాం హిడ్మా మృతి చెందిన కీలక నేత హిడ్మా కూడా మృతి చెందారు. వారిని ప్రభుత్వ ఆసుపత్రికి, రాపచోడవరం ప్రభుత్వ ఆసుపత్రికి పోస్ట్ మార్టం నిమిత్తం తరలించారు. అయితే ఇదే నేపథ్యంలో ఈ రోజు ఉదయం మరలా అదే మారేడుమిల్లి ప్రాంతంలోని జిఎం వలస అనే ఒక గిరిజన గూడానికి దగ్గరలో అయితే ఎన్కౌంటర్ జరిగినట్టుగా అయితే పోలీసు అధికారులు ధృవీకరించారు. ఈ ఘటనలో కూడా కీలక నేత దేవ్జీ హతమయ్యాడనే విషయాలు అయితే వెలుగులోకి వస్తున్నాయి. మొత్తం సుమారుగా ఇప్పుడు ఈ రోజు అయితే మాత్రం 7 మృతి చెందారని మనకి ప్రాథమిక సమాచారం జరుగుతుంది. హిడ్మాతో పాటుగా ఎంతమంది మావోలు ఏపీ సరిహద్దులోకి చొరబడ్డారు? నిన్న కొంతమంది పారిపోయినట్టుగా కూడా తెలుస్తుంది. 6-7 మరణించారు. ఇంకా మిగతా మంది చాలా మంది అడవిలోకి వెళ్ళిపోయారనేటువంటి విషయం కూడా తెలుస్తుంది. సో వారికి సంబంధించిన వాళ్ళైనా ఈరోజు ఎన్కౌంటర్లో జరిగినటువంటి వారు, లేదంటే వీరు ఇంకో వేరే బ్యాచ్? ఖచ్చితంగా వారి బ్యాచ్ సంబంధించి. ఎందుకంటే నిన్న ప్రెస్ మీట్ లో కూడా లడ్డా ఇప్పటికే వారితో పాటు ఈ కీలక నేతలతో పాటు మరొక 20 మంది ఈ ప్రాంతానికి చేరుకున్నారు. వీరిని ఎదురుకాల్పుల్లోనే కొంతమంది పారిపోయారు. అక్కడ వెతుకులాట జరుగుతుంది. ఆ ప్రాంతంలోనే కూంబింగ్ నిర్వహిస్తున్నాం అయితే మాత్రం పత్రికా ముఖంగా మీడియాకు తెలిపారు. ఈ నేపథ్యంలోనే నిన్న రాత్రి నుంచి కూడా ఆ టైగర్ క్యాంప్ ని కూడా జల్లెడ పట్టిన పరిస్థితి. మొత్తం సిఆర్పిఎఫ్ జవాన్లు, ఇటు పోలీస్ సిబ్బంది కూడా ప్రాంతం అంతా వెతుకులాట జరిగింది. ఏ క్షణానైనా ఎదురుకాల్పులు జరిగే అవకాశం ఉందని నిన్నే అలర్ట్ చేసినప్పటికీ కూడా ఈ రోజు ఉదయం మరో 7 చనిపోయారు. ఇంకా ఈ ప్రాంతం అంతా కూడా చాలా అలజడిగానే ఉంది. షెల్టర్ జోన్ కావడంతో మావోలకు భారీగా ఈ ఛత్తీస్గఢ్ నుంచి ఈ ప్రాంతానికి చేరుకున్నారనే ఒక సమాచారం గత 45 రోజుల నుంచి కూడా తమకు సమాచారం ఉందని. ఇప్పుడు ఈ రోజు కూడా 7 చనిపోయారు. ఇంకా కూడా కొంతమంది ఇదే ప్రాంతంలోని ఉన్నారనే సమాచారంతో అయితే ఇప్పటికీ కూడా ఈ మావోల కోసం వెతుకులాట అయితే కొనసాగుతుంది. కూంబింగ్ కూడా అధికారులు ఏదైతే నేను రాత్రి నుంచి కూడా ఉన్నతాధికారులు ఎస్పీతో సహా డిఎస్పీ కూడా మారేడుమిల్లి ప్రాంతంలోనే ఉన్నారు. ఏ క్షణాన్న ఎటువంటి ఉపద్రవం ముంచుకొస్తుందని అక్కడైతే స్థానికంగా ప్రజలు భయపడుతున్న నేపథ్యంలో ఈ రోజు ఉదయం మరో 7 చనిపోయారనే వార్త అయితే మాత్రం ఈ దావల వ్యాప్తం చెబుతుంది. ఈ ప్రాంతం అంతా కూడా కొద్దిగా అలజడి సృష్టిస్తున్న పరిస్థితులు అయితే నెలకొని ఉన్నాయి. ఈ రాత్రికి కూడా అంటే ఇంకా ఒక 10 మంది దాకా ఈ ప్రాంతంలో ఉన్నారనే ఒక నిర్దిష్ట సమాచారం మేరకు ఇంకా కూంబింగ్ నిర్వహిస్తున్నారని పోలీసు అధికారులు తెలుపుతున్నారు. మొత్తానికి ప్రస్తుతం అక్కడ మన్యం ప్రాంతంలో అయితే పూర్తిగా ఇంకా అలాంటి పరిస్థితే కొనసాగుతుంది. అక్కడ పూర్తిగా పోలీసులు కూడా అన్ని ప్రాంతాలలో కూడా జల్లెడ పడుతున్నారు.
ఇక మావోలు అక్కడే తిరుగుతున్నారనేటువంటి ఒక సమాచారంతో పూర్తిగా జల్లెడపడుతున్నారు. ఎక్కడెక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని ప్రాంతాలలో కూడా అన్వేషణ కొనసాగిస్తున్నారు. ఎక్కడైనా ఏమైనా వారికి సంబంధించిన ఆనవాలు దొరుకుతాయా, లేదంటే ఎక్కడైనా వారికి సంబంధించినటువంటి సామాగ్రి, చాలా ఆయుధాలు కూడా వారి దగ్గర ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే నిన్న ఎన్కౌంటర్ తర్వాత కొన్ని ఆయుధాలని తీసుకోవడం జరిగింది. ఈరోజు ఎన్కౌంటర్లో కూడా కొన్ని ఆయుధాలను పోలీసులు తీసుకున్నట్టుగా దొరికినట్టుగా తెలుస్తుంది. అక్కడ ఈ నేపథ్యంలోనే పూర్తిగా ఇంకా ఆ ప్రాంతంలో ఎవరు మావోయిస్టులు ఉన్నా కూడా వారిని ఇప్పటికే లొంగిపోవాలంటూ పోలీసులు కూడా బహిరంగ ప్రకటన చేయడం జరిగింది. కాసేపటి క్రితమే లడ్డా గారు కూడా చెప్పడం జరిగింది స్టేట్మెంట్. పూర్తిగా లొంగిపోతే వారందరినీ కూడా ఇక్కడ సేఫ్గానే ఉంచేటువంటి ప్రయత్నం చేస్తామంటూ కూడా చెప్పారు. సో మిగతా మావోయిస్టులకు సంబంధించి ఎవరైనా ఎదురు తిరిగి కాల్పులు చేస్తే మాత్రం ఇటు పోలీసులు కూడా అదే రకమైనటువంటి కౌంటర్ అయితే ఇస్తున్నారు. ప్రస్తుతం మన్యం వద్ద అయితే పరిస్థితి కొంత ఉద్రిక్తంగానే కొనసాగుతుంది.